ఉదయించు తూరుపై విడిపోని బంధమై నీలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. సిస్టర్, పీక్ బాల్ ఇంజెక్షన్ ఇవ్వు. ఒకవేళ వీడు స్పృహలోకి వచ్చి నిన్ను చూస్తే జరిగేదేంటో నాకు తెలుసు. అప్పుడేం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. సిస్టర్, డాక్టర్. పేషెంట్ స్పృహలోకి వచ్చినట్టున్నాడు. వెళ్ళి వాళ్ళకి చెప్పు. అలాగే డాక్టర్. పేషెంట్కి స్పృహ వచ్చింది. నాన్న పార్థు, అల్లుడు గారు
అల్లుడు గారు పార్థు, అల్లుడు గారు నాన్న పార్థు పార్థు, పార్థు. ఒరే నాయనా, అందరూ నీకోసం తిండి తిప్పులో మానేసి కాచు కూర్చున్నావురా. నోరు తెరిచి మాట్లాడరా. డాక్టర్, అదేంటి వెళ్ళిపోతున్నారు? ఏం చేయాలి? పార్థు స్రోలోకి వచ్చాడంటున్నారు కదా, అయితే ఇప్పుడేంటి? వాడి కండిషన్ ఏంటో చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి? మేమేం చెయ్యాలో మాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. పేషెంట్ చెక్ చేయమని చెప్పడం కూడా తప్పేనా? అతను ఒక్కడే పేషెంట్ కాదు, ఇక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఒక్క పేషెంట్ దగ్గరే గంటలు గంటలు కూర్చోడానికి నేనే నర్స్ని కాదు, డాక్టర్ని. ఇలా మాట్లాడే డాక్టర్ని నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూసారుగా, వెళ్ళి మీ వాడిని చూసుకోండి. అసలేంటి మీరు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? రే నందు, నువ్వు ఆగమ్మా. అసలు ఏమనుకుంటుంది ఇవిడ? ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చావనుకుంటుందా ఏంటి? నువ్వు ఫ్రీగా చేయమన్నా నేను చేయను. ప్రతి పైసా లెక్క కట్టి బిల్ పే చేశాక ఇక్కడ నుండి వెళ్ళమంటాను. మేము ప్రతి పైసా లెక్క కట్టే పడేస్తాం. వాడేం గతి లేని వాడు కాదు. అరే, వచ్చిన దగ్గర నుంచి ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆపరేషన్ అయిందో లేదు తీసుకెళ్ళిపోమంటారు. వాడి పొజిషన్ ఏంటో చూడమంటే కేర్లెస్ గా మాట్లాడతారు. ఏజెన్సీ ఏరియా కాబట్టి, ఇక్కడ ఈ హాస్పిటల్ తప్ప ఇంకోటి దిక్కులేదు కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారా? ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. నా డ్యూటీ నేను చేశాను, ప్రాణాలు నిలబెట్టాను. 24 అవర్స్ అటెండ్ అవ్వడానికి నేనే సర్వెంట్ని కాదు. గో టు హెల్త్. వాట్? అందరు డాక్టర్లు మీలాగే సర్వెంట్ లాగా ఫీల్ అయితే పేషెంట్లకి బాగుపడినట్టే. నందు, ఏంట్రా ఇది? అవతల వాడు ఎలా ఉన్నాడు పట్టించుకోకుండా ఈవిడితో గొడవ పడుతూ టైం వేస్ట్ చేస్తావేంటి? అంతగా పార్థుకి డాక్టర్తో అవసరం పడితే ఎలా రాదో నేను చూస్తాను. ముందు పద. పార్థు, బ్రతికింది నువ్వు కాదు నాన్న, నేను. నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదురా. మా అదృష్టం బాగుండి నువ్వు మాకు దక్కావురా. నువ్వు సూపర్ రా, దేవుడితో ఫైట్ చేసి మరీ గెలిచావు. ఏంటి నాన్నా, ఏమన్నా కావాలా?
వదిన ఏదమ్మా? ఏదమ్మా? వరోధిని గుడికెళ్ళింది నాన్న. అవును, మీకు ప్రమాదం తప్పిందని తెలిసి మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళింది. వచ్చేస్తుంది. నీ పెళ్ళాం ఎక్కడికి పోతుందిరా? ఇక్కడ ఇంతమంది ఉన్నాను నేను చూసుకోవడానికి. ఏం కావాలో చెప్పురాయినా. సిస్టర్, ఇది నివ్వచ్చా? వేడిగా పాలు తాగించండి. కాసేపు అయ్యాక ఇడ్లీ లాంటివి పెట్టొచ్చు. మీరిక బయటికెళ్ళండి. పేషెంట్ని ఎక్కువసేపు మాట్లాడించకూడదు. పదండి ప్లీజ్. మీరు వెళ్ళండి అత్తయ్య, నేనుంటాను. నేనున్నాను కదా, అవసరమైతే పిలుస్తాను. వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళారు బావగారు? నాకు తెలుసు మీరేమీ చెప్పలేరు చేయలేరు అని. తప్పిపోయింది మీ బిడ్డ కాదు కాబట్టి నా బిడ్డ పోయినా మీకు లెక్కలేదు. ఏందయ్యా, ఏంటా మాటలు? ఏ వినలేకపోతున్నావా? బిడ్డని చూడలేకపోతున్నావన్న మన బాధ గురించి ఇక్కడ ఎవరైనా పట్టించుకున్నారా? తొందరపడకండి బావగారు. ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పి సెర్చ్ చేయమని పంపించాం కదా. అయితే ఏదండి నా కూతురు? తప్పిపోయిన నా బిడ్డేది? వెతకడానికి వెళ్ళిన మనుషులేది? ఇప్పుడంటే వరుదిని గుడికి వెళ్ళిందని అబద్ధం చెప్పి అల్లుడు గారిని మభ్య పెట్టారు. మళ్ళీ సృహలోకి వస్తే వరుదిని ఏదని అడిగితే అప్పుడు ఏం చెప్తారండి? ఈలోగా ఏదో ఒకటి చేసి వెతికి తీసుకురాకపోతే అల్లుడు గారి ముందు ఎంతమంది దోషులుగా నిలబడాల్సి వస్తుందో తెలుసా? మీరు పట్టించుకోరని నాకు అర్థమైంది. అందుకే నా బిడ్డ తప్పిపోయిందని నేనే ఇక్కడ పోలీసులకు ఫోన్ చేసి వస్తున్నాను.
ఏంటి? ఎవరిని అడిగిచ్చారు పోలీస్ కంప్లైంట్? ఎవరిని అడగాలమ్మా? దేవుణ్ణి అడగాల? స్పృహలో లేని అల్లుడు గారిని అడగాల? మేమంతా చచ్చామనుకున్నారా? నా కూతుర్ని వెతకడానికి ఇంకా మేము బతికే ఉన్నాం అంటున్నాను. ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా కన్న తండ్రి నేను కూడా చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఓహో, అయితే నీ కూతురు మళ్ళీ మేమేదో చేసామని, మమ్మల్ని అందరినీ లోపలేసి కుమ్మేయమని పోలీసులతో చెప్పొచ్చావన్నమాట. చూసావా భారతి, వీళ్ళు పక్కలో పావులాంటోళ్ళే. ఎప్పుడు కాటేస్తారో తెలియకుండానే కాటేస్తారు. అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా? మీ మీద మాకే అనుమానం లేదమ్మా. మీరు మాకేమి శత్రువులు కాదమ్మా. అలాంటప్పుడు నీ మొగుడు పోలీసులకు ఎందుకు చెప్పాడో? ఇంకెందుకు చెప్తాడు? మరోసారి మన కుటుంబాన్ని బజార్ కీడ్చడానికి తప్ప. వీళ్ళకి అలవాటే కదా తప్పు చేయడం, కాళ్ళు పట్టుకోవడం. ఇంతే కదా వీళ్ళు బతుకు. మీరెందుకంత తొందరపడుతున్నారు? మీరేం తప్పు చేయలేదు. వరుదిని కావాలని వదిలేసి రాలేదు. అయినా మావయ్య గారు ఏం చెప్పారు? మా అమ్మాయి తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు ఆ ముసలిది కలిసి చంపారని రిపోర్ట్ ఇవ్వలేదు కదా. రానివ్వండి పోలీసుని. ఏం జరుగుతుంది? మహా అయితే ఎంక్వైరీ చేస్తారు. ముందు మీరు భుజాలు తరుముకోవడం ఆపండి. రండి ఎస్ఐ గారు. ఇందాక మిస్సింగ్ కేసు గురించి రిపోర్ట్ చేసింది ఎవరు? నేనే ఇన్స్పెక్టర్ గారు. ఆ, మా అమ్మాయి కనిపించటం లేదు. ఎక్కడ మిస్ అయింది? ఎలా మిస్ అయింది? అది నేను చెప్తాను. మీరెవరు? ఆ మా హస్బెండ్కి బ్రదర్ని. మేమంతా కలిసి బస్సులో శ్రీశైలం బయలుదేరాం.